చాలాసార్లు స్లీప్ తక్కువ అయినప్పుడు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఫీలింగ్. ఆ డీప్ స్లీప్కి మిడ్ నైట్ లోపు వెళ్తే కనుక సాల్ట్ లేకుండా ఫుడ్ తీసుకోమని కూడా ఇప్పుడు కొత్త అడ్వైజులు వస్తున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడిన వాళ్ళకి కూడా టాప్ 3 ఆయిల్స్ ఏమిటి? మన అన్ని ఆయిల్స్లో కంటే స్మోకింగ్ పాయింట్. ఎంత ఆయిల్ రోజుకి మనం కన్జ్యూమ్ చేయొచ్చు? మీరు 60 kg అనుకోండి, మీరు కాఫీ, టీ, మిల్క్ అనేది యూ కెన్ హ్యావ్ ఇట్ అంటిల్ అ సర్టన్ ఏజ్. అంటే ఏ పదార్థాల్లో గ్లూటెన్ ఉంటుంది? వేర్ యూ ప్రాసెస్ వీట్. వైట్ రైస్ యాజ్ సచ్ ఇస్ నాట్ అ విలన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన ఆహార వ్యవహారాలే మన ఆరోగ్యాన్ని శాసిస్తాయన్నది ముమ్మాటికి నిజం. నిజానికి ఇప్పుడు ఇవాల్టి రోజుల్లో చూస్తే మెడిసిన్స్ని భోంచేస్తున్నారు, భోజనాన్ని తగ్గించి అల్పంగా మెడిసిన్స్లా తీసుకుంటున్నారని అలా అనుకుంటూ ఉంటాం మనం. లెట్స్ టాక్ అబౌట్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్. ఇవాళ మనతో పాటు చాలా అనుభవజ్ఞులు డాక్టర్ లక్ష్మీ కిలారు గారు ఉన్నారు. షీఈస్ ఫ్రమ్ యువర్ లైఫ్, హెడ్ న్యూట్రిషనిస్ట్గా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. న్యూట్రిషన్లో, ఫుడ్ సైన్స్లో పిహెచ్డి చేసిన వీరు దేశ విదేశాల్లో కూడా అనేక పోస్టులు వాళ్ళు చేయడమే కాకుండా అనేక విషయాల్లో అనుభవం గడించారు. అండ్ లెట్స్ టాక్ టు డాక్టర్ లక్ష్మి గారు. వెల్కమ్ టు సాక్షి లైఫ్. హలో అండి. హలో. సో లెట్ మీ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్? మామూలుగా వెయిట్ తగ్గడానికైనా దేనికైనా 70% మన ఆహార అలవాట్లు అంటారు, నిజమేనా? డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ 70% కాదు, ఇట్స్ 80%. 80%. Yes, 80% is what you put in your body and 20% is exercise. Also it includes what you put. When I say what you put inside your body, it's not food alone. Mana thoughts kani, what we eat, how you drink, how you live, what kind of air we breathe. Ivanni, everything is included. Right. And of course nutrition plays definitely a high value in all of this. So as a great scholar said, let food be thy medicine. So of course, like in nature we have food which is given to us like a medicine. ప్రకృతిలో ఆహారం అన్నది ఆల్మోస్ట్ ఒక ఔషధ గుణాలు ఉన్న ఆహారమే. అవునండి. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు చలికాలం మనం రోడ్ మీద బయటికి వెళ్ళినప్పుడు మన రోడ్ మీద ఏం చూస్తాం? ఆరెంజెస్ చూస్తాం. ఇంకోటి మన ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు చూస్తాం. సో ఇవన్నీ విటమిన్ సి ఎక్కువ ఉంటాయి. అది సో దీస్ ఆర్ వాట్ అంటే మనకి నేచర్ మనకి ఈ ఫుడ్స్ అన్నీ ఆ సీజన్లో ఎందుకు ఇస్తాయంటే దట్ బికాజ్ మనకి జలుబు కానీ కోల్డ్ కానీ అవాయిడ్ చేయడానికి ఆ సీజనల్ ఫుడ్స్ మనకు వస్తాయి. సో సీజనల్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఫుడ్కి సంబంధించి బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటండి? ఒకటి ఫ్యాట్ డయట్స్ వచ్చేయడం, చాలా షార్ట్ కట్ మెథడ్స్ వచ్చేయడం. సో బ్యాలెన్స్ డయట్ అనే కాన్సెప్ట్ నుంచి మనం చాలా దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు అందరూ ప్రోటీన్ సెంట్రిక్ డయట్ అంటున్నారు. యూ డోంట్ నీడ్ ఫ్రూట్, యూ డోంట్ నీడ్ ఫ్రూక్టోస్ అని అంటున్నారు. నిజం అది? ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ గుడ్ అండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ఇంకోటి ఫ్రక్టోజ్ అనేది ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ షుగర్ అండ్ మనం తిన్న కార్బోహైడ్రేట్స్ అన్ని గ్లూకోజ్ అవుతాయి. అవును. సో ఫ్రక్టోజ్ అనేది లివర్ త్రూ మెటబాలైజ్ అవుతుంది. సో మనం ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడల్లా కొంచెం ఫైబర్తో తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఓకే. ఫైబర్ లేకుండా జస్ట్ ఫ్రక్టోజ్ అంటే ఇప్పుడు మనకి బయట దొరికే ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ ఇట్స్ నాట్ గుడ్. అవును. సో ఇఫ్ యూ ఈట్ అ హోల్ ఫ్రూట్, యాపిల్ తీసుకొని మనం హోల్ యాపిల్ తింటే ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై నాట్? ఇట్ హ్యాస్ ఆల్ దోస్ మైక్రోన్యూట్రియంట్స్. అంటే మనకి చిన్న మోతాదులో దొరికే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ చాలా అవసరం. సో ఇది మన రా ఫుడ్స్లో వస్తాయి, లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్లో కానీ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ఫ్రూట్స్. ఇట్స్ నాట్ దట్ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలని ఏం లేదు. కానీ డో నాట్ ఈట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. ప్యాకేజ్డ్ ఫుడ్స్లో చాలా మంది ఇది యునానిమస్గా చెప్తున్నారు అందరూ. యా, ప్యాకేజ్ ఫుడ్స్ అనేవి మంచివి కావు. ఇంకొకటి మీరు ఫ్యాట్ డైట్స్ గురించి మాట్లాడారు. యూ షుడ్ నాట్ ట్రై టు ఈట్ ఇప్పుడు ఓన్లీ ప్రోటీన్ కానీ ఓన్లీ ఫ్యాట్ అని, ఫ్యాట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని, కంప్లీట్లీ కట్అవుట్ కార్బోహైడ్రేట్స్ అని అంటుంటారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. యూ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్ డైట్. సో కార్బోహైడ్రేట్స్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఫ్యాట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కొందరు అంటుంటారు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే మన బాడీలో విటమిన్ ఏ, డి, ఈ, కే, దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ విటమిన్స్. ఇవి మనకి సరైన మోతాదులో
గుడ్ ఫ్యాట్ ఉన్నప్పుడు మంచిగా అబ్జార్బ్ అవుతుంది బాడీలో. అవును. లేకపోతే ఆ ఫ్యాట్ అనే ఆ విటమిన్స్ అనేవి అబ్జార్బ్ అవ్వవు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అందరు చాలా మందికి బాడీ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని, లూజింగ్ హెయిర్, స్కిన్ బాగుండకపోవడం, ఇంకోటి జలుబులు జలాలు రావడం, ఐ మీన్ ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఈక్వల్గా అంటే ఎవ్రీవేర్ ఇట్ హ్యాస్ ఓవర్టేకెన్ ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి. సో విటమిన్ డి మనం తీసుకున్నా కానీ అది అబ్జార్బ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం గుడ్ ఫ్యాట్స్ తీసుకోవట్లేదు. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గుడ్ ఫ్యాట్స్ అంటే లెట్ స్టార్ట్. మనకి ఆమండ్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాట్స్ అంటాము, ఇవన్నీ అవకాడో అంటున్నాం, ఇవన్నీ కొత్తగా వస్తున్నవి. కానీ మెయిన్ స్ట్రీమ్ ఫుడ్స్లో అంటే ఇవన్నీ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కానీ, లేదు ఇవన్నీ అవగాహన లేని వాళ్ళకి కానీ, వాట్ ఈస్ అ గుడ్ సప్లిమెంట్? యూ డోంట్ హ్యావ్ టు డూ అవకాడో తింటేనే ఆరోగ్యంగా ఉంటాం, అలా కాదు. సో ఇప్పుడు మనకి యూ బేసికలీ హ్యావ్ 2 kinds ఆఫ్ ఫ్యాట్స్, ఒకటి సాచురేటెడ్, ఒకటి అన్సాచురేటెడ్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా, సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే? ఓకే, సాచురేటెడ్ అంటే ఇప్పుడు యాజ్ ఇన్ లేమన్ టర్మ్స్ ఎనీథింగ్ విచ్ ఇస్ సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఏదైనా సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ సాచురేటెడ్ ఉంటుంది. అంటే నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నెయ్యి ఈజ్ అ లిటిల్ డిఫరెంట్ బికాస్ అందులో గుడ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హార్ట్. నెయ్యి మంచిదంటారు అయితే? ఎస్, బట్ ఇన్ moderation. Just 1 to 2 teaspoons is really good. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ విచ్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్, అది మంచిది మనకి. ఇంకొకటి పామ్ ఆయిల్. సో మనం బయట ఎందుకు న్యూట్రిషనిస్ట్ బయట ఫుడ్ తినకూడదు అని ఎందుకు అంటారంటే, బయట చాలా పామ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు విచ్ ఇస్ సాచురేటెడ్. అది మనకి హార్ట్కి క్లాగ్ అయ్యి యూ టెన్ టు గెట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎల్డిఎల్ పైకి వెళ్ళడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇప్పుడు మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇప్పుడు మన పీనట్స్, మన పల్లీలు, దాంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకొకటి మన గీ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఎనీథింగ్ విచ్ ఇస్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఎనీథింగ్, అది మోడరేషన్లో ఒక్కొక్క ఆయిల్ మారుస్తూ మనం వాడాలన్నమాట ఇంట్లో. ఈ వీక్ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే నెక్స్ట్ వీక్ పీనట్ ఆయిల్ వాడండి, నెక్స్ట్ వీక్ రైస్ బ్రాన్ ఆయిల్, అలా మనం వాడుతూ వస్తూ ఉండాలి. ఎందుకంటే రేషియో ఆఫ్ అన్సాచురేషన్ టు సాచురేషన్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఆయిల్లో. అవును. సో అందుకని మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అస్. ఎంత ఆయిల్ రోజుకి మనం కన్జ్యూమ్ చేయొచ్చు అని గ్రామ్స్లో చెప్తే ఎంత ఫ్యాట్, గుడ్ అండ్ బ్యాడ్ కలిపి, దానికి ఏమైనా బండ గుర్తు అంటే ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ మన బాడీ వెయిట్లో ఒక భాగం అంటారా? బికాజ్ ఒక టైంలో 1/3 క్యాలరీస్ మనకి ఫ్యాట్ నుంచి రావాలని చెప్పేవారు న్యూట్రిషన్ బేసిక్స్లో. ఇప్పుడు అది మారిందా ఆర్ ఇట్ కంటిన్యూస్ అండి? ఫ్యాట్ ఈజ్ నెసరీ అండి, 15 to 20% మనం తీసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ మోర్ దెన్ ఫ్యాట్ వాట్ వీ నీడ్ ఫర్ ద బాడీ ఈస్ ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ అనేది గుర్తుగా మనకి, మీరు 60 kg అనుకోండి, మీరు 60 grams ఆఫ్ ప్రోటీన్ మినిమం పర్ డేలో తీసుకోవాలి. అమ్మో, వెజిటేరియన్స్కి చాలా పెద్ద సవాల్ ఇది. ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఒక 70 కిలోల మహిళ కానీ పురుషుడు కానీ ఉంటే 70 గ్రాముల ప్రోటీన్. అవును. అంటే దాదాపు కోడిగుడ్లు తింటే ఎన్ని కోడిగుడ్లు అవుతాయి? ఒక 6 కోడిగుడ్లు అవుతాయి. 1 కోడిగుడ్డు, ఒక్క కోడిగుడ్డు అలాంగ్ విత్ యువర్ ఎగ్ యోక్ ఈజ్ 6 grams అండి. 6 grams. సో బేసికలీ మనకి ఒక డజన్ గుడ్లు తినాలి, అంత ప్రోటీన్ పడాలి బాడీలో. ఎస్, అన్ని వయసుల వాళ్ళకండి ప్రోటీన్ పిల్లలకి ఈజ్ నెససరీ, ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే గ్రోయింగ్ ఇయర్స్ కాబట్టి. ఇప్పుడు మనకి కూడా ఇట్స్ వెరీ నెససరీ టు ఈట్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎందుకంటే ఏంటంటే లేడీస్కి తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల. అంటే మనకు ఇమాజిన్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వెయిట్ ఒక మీరు అన్నట్టుగా 60 కిలోలు ఒక మహిళ ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ అంటే కూడా మీరు దాదాపు 10 కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నారు. రోజుకి 10 కోడిగుడ్లు తినడం అంటే అది ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. సో వాట్ ఆర్ సమ్ సబ్స్టిట్యూట్స్? ఎస్, డెఫినెట్లీ. ఇట్స్ నాట్ దట్ యు గెట్ ప్రోటీన్ ఓన్లీ ఫ్రమ్ ఎగ్స్. ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పన్నీర్ తీసుకోవచ్చు, టోఫు అని ఉంటుంది, ఇంకోటి మన నల్ల శనగలు చిన్నవి, ఇంకోటి చోలే అని హమ్మస్ లాగా చేసుకోవచ్చు, అది పెద్ద చోలే. కార్బ్స్ కూడా ఉంటాయి కదా, అన్లైక్ ఎగ్స్. కార్బోహైడ్రేట్ ఇప్పుడు లెగ్యూమ్స్ లో ఉంటుందండి, పర్సంటేజ్ ఉంటుంది, బట్ దెర్ ఈస్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో దెర్ ఈస్ నథింగ్ ఇన్ నేచర్, ఎస్పెషలీ ఇఫ్ యూ సీ ఫర్ వెజిటేరియన్ సోర్సెస్, సాలిడ్ ప్రోటీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఫ్యాట్, విత్ కార్బోహైడ్రేట్, సారీ. సో యువర్ లెగ్యూమ్స్ ఆర్ దేర్. మన టోఫు ఉంది, అది కంప్లీట్ ప్రోటీన్, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సోయాబీన్, సోయ్ నగ్గెట్స్ ఉంటాయి,
అవి తీసుకోవచ్చు మీరు. అది మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్ కదా, ఏది సోయా నగెట్స్ అన్నది ప్రాసెస్డ్, బట్ దెన్ అగైన్ అందులో మీరు అంటే షుగర్స్ లేవు, ఫ్యాట్ లేదు, సో ప్రాబబ్లీ యూ కెన్ హ్యావ్ ఇట్. రైట్. ఓకే. సో సపోజ్ ఒక 60 గ్రాముల ప్రోటీన్ ని మీరు ఒక న్యూట్రిషనిస్ట్ గా మీరు డివైడ్ చేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫర్ సంబడి ఎగ్స్ డైరీ తినే వాళ్ళకి, ఎలా చెప్తారు? ఇప్పుడు మార్నింగ్ లేసారు మీరు, ఐ వుడ్ సే స్టార్ట్ యువర్ బ్రేక్ఫాస్ట్ విత్ అ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. లైక్ మేబీ ఒక 3 or 4 ఎగ్ వైట్స్ పెట్టి ఆమ్లెట్, మీరు ఎగ్ వైట్ ఆమ్లెట్ తీసుకోవచ్చు, ఆర్ 2 whole ఆమ్లెట్స్, 2 whole ఎగ్స్తో ఆమ్లెట్స్ తీసుకోవచ్చు, ఆర్ వెజిటేరియన్ మనకి బేసన్ కచీలా, ఆర్ మన తెలుగు పెసరట్టు, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ అస్. అలాంటివి మీరు తీసుకోవచ్చు. ఇంకోటి మనకి ఈ మధ్య వచ్చే కిన్వా అని వస్తుంది. కిన్వా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇన్ఫ్యాక్ట్ అందులో కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎగ్స్, ఆల్ అమినో యాసిడ్స్ ఆర్ దేర్. ఇక్కడ పండించారు కదా కినువా ఇప్పుడు. అవును, ఇట్స్ నాట్ లోకల్. దానికి సబ్స్టిట్యూట్ వచ్చి మన అమెరాంత్, బక్వీట్ అని అంటారు. బక్వీట్ తీసుకోవచ్చు, అమెరాంత్ తీసుకోవచ్చు. అమెరాంత్ తోటకూర గింజలు అంటాం. తోటకూర గింజల, గోంగూర గింజల? తోటకూర గింజలు. తోటకూర గింజలు కూడా మనకి ఒక ఆల్మోస్ట్ ఒక సోర్స్ ఆఫ్ గ్రేట్ ప్రోటీన్. ఎస్, వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ గ్రేట్ ప్రోటీన్. ఆల్సో యూ కెన్ డూ మిల్లెట్స్ ఇస్ గుడ్, బట్ అంత ప్రోటీన్ కిన్వా అంత, అమెరాంత్ అంత ప్రోటీన్ ఉండదు అందులో. యా, సో అది తీసుకోవచ్చు మీరు. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్. వై నాట్? ఆల్ కైండ్స్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్, మనకి వాటర్మిలన్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఇవి మిక్స్చర్ ఆఫ్ నట్స్ తీసుకోవచ్చు మధ్యాహ్నం వచ్చేసి ఒక గుప్పెడు. ఎస్, ఫిస్ట్ ఫుల్ ఒక గుప్పెడు తీసుకోవాలి. ఇంకొకటి మీరు మధ్యాహ్నం వచ్చేసి యూ కెన్ హ్యావ్ లైక్ నేను చెప్పిన నల్ల శనగలు కానీ, రాజ్మా కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, ఇలాంటివి లంచ్ లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయాలి. అదొక రెండు బౌల్స్ పెట్టుకుంటే రాజ్మా వెల్ కుక్డ్, దాంతో పాటు రైస్ బహుశా ఒక ఫ్యూ స్పూన్స్ రైస్. మీరు ఎంత క్వాంటిటీ వెజిటేబుల్ తింటున్నారో అంత క్వాంటిటీ రైస్ మీరు తీసుకోవచ్చు. బట్ యువర్ రైస్ షుడ్ నాట్ బీ లైక్ అ హీప్ ఆఫ్ మౌంటైన్, దాని పక్కన కొంచెం కూర అలా తినకూడదు. ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలి. ఇంకొకటి, మేక్ ష్యూర్ యూర్ ఈటింగ్ సాలెడ్ ఫస్ట్. సాలెడ్ తింటే మనం ఫైబర్ తీసుకొని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అండ్ ఆల్సో నాట్ టు ఫర్గెట్ ప్రోబయోటిక్స్, అంటే మన పెరుగు. రైట్. యా, సో ప్రోబయోటిక్స్ అనేది మళ్ళీ కమింగ్ టు దట్ టాపిక్. సో గట్ హెల్త్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీస్ డేస్. ఆల్ యువర్ డిజీజెస్ ఆర్ యువర్ మెంటల్ హెల్త్ ఆర్ బీ ఇట్ యువర్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఇదంతా మన గట్ హెల్త్ బాగుంటే మనకి అంతా బాగుంటుంది, అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. వ్యాలిడ్ అండ్ వాల్యుబుల్ పాయింట్ చెప్పారు గట్ హెల్త్ గురించి మీరు మాట్లాడడం అండి. సో అఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నలు ఏంటంటే కాఫీ, టీ, మిల్క్, ఈ కేటగిరీస్ని మీరు ఎలా చూస్తారు? మిల్క్ అనేది డైరీ షుడ్ బి కన్జ్యూమ్డ్, డైరీలో ఉండే ప్రోటీన్ మనకి ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? See, coming to dairy again, these days people are saying avoid dairy. It's because of the BHT, the hormones which are induced. So they are saying that puberty age for girls is coming down because of the hormones in milk. So manamu milk anedi you can have it until a certain age, but after that if you think you are dairy intolerant, you can use almond milk. ఇప్పుడు కాల్షియం సోర్సెస్ అదర్ దెన్ మిల్క్ చాలా ఉంటాయి. సో మనకి ఎలర్జీ ప్యానెల్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. ఆ ఎలర్జీ ప్యానెల్లో ఇన్ కేస్ మనకి ఇఫ్ ఇట్ సేస్ యువర్ లాక్టోజ్ ఇంటాలరెంట్, దెన్ యూ కెన్ స్విచ్. But otherwise, a glass of milk for kids is good. Yeah. Glass of milk for adults? For women? For women, after a certain age, I would suggest have almond milk. Or you can do, your green juice, spinach juice in the morning. Green juice, I take 1 glass every day in the morning. It's a very good source of calcium. Right. అలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. నాట్ ఎట్ లైక్ ఉమెన్ ఆఫ్ మెనోపాజల్ ఏజ్, ఐ వుడ్ సే అవాయిడ్ గ్లూటెన్, అవాయిడ్ చేయండి వీట్ కొన్ని రోజులు డైరీ అవాయిడ్ చేయండి. గ్లూటెన్ లో అంటే ఏ పదార్థాల్లో గ్లూటెన్ ఉంటుంది అండ్ గ్లూటెన్ వల్ల ఏం జరుగుతుందని మనకి సైంటిఫిక్ గా నిర్ధారణగా ప్రూవ్ అయిందండి. ఫస్ట్లో వచ్చేసండి గ్లూటెన్ సీలియాక్ డిజీజ్ వాళ్ళకి తీసుకోకూడదు అని చెప్పేవాళ్ళు. కానీ ఈ మధ్య వచ్చే గ్లూటెన్ వీట్ ఏంటంటే అది జెనెటికలీ మోడిఫైడ్ వీట్ ఉంది కాబట్టి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఈఎస్ఆర్ లెవెల్ పెరుగుతుంది, బట్ రీజన్ ఏం ఉండదు, యు ఆర్ హెల్తీ, బట్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ కట్ చేయడానికి మనం నేను డైట్ ఇచ్చినప్పుడు ఐ డూ ఎలిమినేషన్ డైట్, అంటే ఒక 1 month వీట్ తీసేసి చూస్తాను హౌ ద
బ్లడ్ టెస్ట్ ఇస్, ఆర్ యూ కెన్ టేక్ అవుట్ గ్లూటెన్ ఒక 1 month తీసేసి చూస్తే మనకి ఏది పడట్లేదు అనేది తెలిసిపోతుంది. గ్లూటెన్ ఏ ఏ పదార్థాలు ఉంటుంది అదర్ దెన్ వీట్? ఓట్స్? Oats also, oats in case oats is processed in the facility where you process wheat, అప్పుడే oats లో gluten ఉంటుంది. Otherwise oats లో gluten ఉండదు. ఓట్స్ లో గ్లూటెన్ ఉండదు. In fact అందులో బీటా గ్లూకెన్స్ అని ఉంటాయి. These are very good for your cardiac health. సో ఓట్స్ ఇస్ గుడ్. Oats is good. అన్నం, రైస్, వైట్ రైస్? Is it white rice or is it brown rice? See, white rice as such is not a villain. విలన్ ఏం కాదు. అది విలన్ కాదు, మనం దాన్ని విలన్ చేసేసాం. అది ఓకే. అండ్ ఎందుకంటే వీఆర్ సౌత్ ఇండియన్స్, మన యాన్సిస్టర్స్ అప్పట్లో వైట్ రైసే తినేవాళ్ళు, ఇంకా దట్ వాజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. బట్ దెన్ అగైన్ వాళ్ళ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉండేది ఆ టైంలో. సో దట్ ఈస్ వాట్ వీ డు నాట్ రియలైజ్. సో అందుకని ఇప్పుడు మన యాక్టివిటీ తక్కువ కాబట్టి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ సెడెంటరీ జాబ్స్ కాబట్టి మనకి ఎంత ఎనర్జీ కావాలో అంత కార్బోహైడ్రేటే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యారథాన్ రన్నర్, I have to run 10 kilometers tomorrow. I can eat so much rice for dinner or I can eat so much rice for lunch. But if I am a nutritionist, I have a sitting job, నేను కూర్చొని పనిచేస్తాను కాబట్టి అంత ఎనర్జీ నాకు అక్కర్లేదు. సో ఆ కార్బోహైడ్రేట్ కన్జ్యూమ్ చేసినప్పుడు, అంత వైట్ రైస్ కన్జ్యూమ్ చేసినప్పుడు అది విసరల్ ఫ్యాట్గా మారుతుంది. అది ఓహో, విసరల్ ఫ్యాట్గా మారి అంటే మన ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు ఓవరీస్ చుట్టూ అప్పుడు పీసీఓడి వస్తుంది, లివర్ దగ్గర అది ఫ్యాటీ లివర్ వస్తుంది, స్టమక్ దగ్గర, ప్యాంక్రియాస్ దగ్గర. సో విసరల్ ఫ్యాట్ రాకుండా చూసుకోవడానికి మనం కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కట్ చేయాలి, ఫ్యాట్ కాదు. సో ఇప్పుడు మీరు ఇందాక ఎలాగైతే ఫ్యాట్ క్వాంటిటీ చెప్పారో, 60 గ్రాముల వెయిట్కి 60 కేజీల వెయిట్కి 60 గ్రాముల కార్బ్స్ అని, కార్బోహైడ్రేట్ ఎలా లెక్క వేసుకుంటాం మనం? ఎంత కార్బ్స్ అవసరం మనకని? అది ఇందులో 2 types ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్. సో వైట్ ఉండేవి అన్నీ అవాయిడ్ చేద్దాం ఇప్పుడు. అంటే ఎదర్ యూ కెన్ ఈట్ ఇన్ మోడరేషన్ ఆర్ కంప్లీట్లీ అవాయిడ్. వైట్ రైస్, వైట్ షుగర్, ఆల్సో మైదా, ఇలాంటివన్నీ వైట్వి అవాయిడ్ చేసి ఇప్పుడు దాని సబ్స్టిట్యూట్ బదులు మిల్లెట్స్ వాడచ్చు. మన చిరుధాన్యాలు విచ్ ఆర్ లోకల్ టు హైదరాబాద్ ప్లాటూ, అది వాడచ్చు మనం. సో మిల్లెట్స్ తీసుకొని ఓట్స్ తీసుకోవచ్చు, కిన్వా తీసుకోవచ్చు, ఆర్ ఎనీథింగ్ దట్ యూ కెన్ సబ్స్టిట్యూట్. అది మీకు 20 to 30% ఆఫ్ యువర్ డైట్ మీరు తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్. ఇప్పుడు బ్రౌన్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనం ఎక్కువ కూడా తీసుకోలేము, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబబ్లీ ఇంత మిల్లెట్స్ తిన్నప్పుడు ఇఫ్ యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ విత్ రైస్, అది మీరు డబుల్ ద క్వాంటిటీ తింటారు వైట్ రైస్, ఎందుకంటే అందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం అటెన్షన్ ఎక్కడ పే చేయాలంటే యూ షుడ్ ఇంక్లూడ్ మోర్ ఫైబర్ ఇన్ అవర్ డైట్. రైట్. అప్పుడు ఆటోమేటిక్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి హెల్దీగా ఎలిమినేషన్కి దానికి కూడా తోడ్పడుతుంది. ఎస్, బల్క్ మన కాన్స్టిపేషన్ లేకుండా ఫైబర్ ఎక్కువగా తింటే ఎలిమినేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకోటి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఐ హ్యావ్ ఈటెన్ 1 cup ఆఫ్ వైట్ రైస్ ఇన్ కంపేర్ టు 1 cup ఆఫ్ మిల్లెట్స్. నేను 1 cup ఆఫ్ మిల్లెట్స్ తింటే కనుక అది మెల్లిగా డే త్రూ డైజెస్ట్ అవుతూ ఉంటుంది, మెల్లిగా గ్లూకోజ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ స్పైక్స్ రావు. అవును, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. రైట్. సో దట్స్ హౌ యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ యువర్ వైట్ కార్బోహైడ్రేట్స్. బ్రౌన్ కార్బోహైడ్రేట్స్ తింటే మనం హెల్దీగా ఉంటాం. అది. సో అయితే ఇవన్నీ కొన్ని కొండ గుర్తులు బాగా నేర్చుకుంటూ వచ్చాం. ఇంకొక చాలా పాపులర్ థియరీ, ఇప్పుడు సాయంత్రం 5-6 తర్వాత ఏమి తినద్దు, 7 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయండి అని చెప్తున్నారు. కానీ చాలా మందికి రాత్రి 8, 9, 10 గంటలకు కూడా భోజనం చేసి మంచిగా భోజనం చేసి డిన్నర్ పడుకోవడం అలవాటు. ఏం చెప్తారు వాళ్ళకి? ద న్యూట్రిషనిస్ట్ కమ్యూనిటీ అందరం చెప్పేది ఒకటే, ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్. అవును. ఎందుకంటే ఒకటే ఏంటంటే మనం సన్ రైజ్ సన్సెట్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉంది మనకి, సంథింగ్ కాల్డ్ as సర్కాడియన్ రిథమ్. అంటే మన బాడీ సన్కి అవేక్ అవ్వాలి, సన్ కిందకి అంటే సూర్యాస్తమం అయ్యాక పడుకోవాలి, మెల్లిగా రిటైర్ అవుతూ ఉండాలి, రిటైర్లోకి రావాలి. ఎస్. సో అలా బాడీని మనం చూసుకుంటూ ఉంటే యువర్ లైఫ్ స్పాన్ విల్ బి లాంగర్. అది. సో ఎర్లియర్ మీరు మన యాన్సిస్టర్స్ చూస్తే లైఫ్ స్పాన్ వాజ్ 90 years ఆర్ 100 years. దట్ ఈస్ బికాజ్ వాళ్ళు అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. సో మార్నింగ్ వాళ్ళు డే స్టార్ట్ చేసి ఈవినింగ్ 6-6:30 తర్వాత దే నెవర్ యూస్ టు ఈట్ ఎనీథింగ్, ఎందుకంటే అక్కడ చీకటి అయిపోతుంది. ఆల్సో కమ్యూనిటీ లివింగ్. అవును. సో అలా తినేవాళ్ళు. సో వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండేది. సో ద సేమ్ థింగ్ మనం అలాంటివే వర్తింపజేసుకోవాలి మనకు కూడా. ఎస్. అంటే సన్ కిందకి వెళ్ళాక ఏంటంటే సన్ రేస్ లేవు కాబట్టి, సూర్యకిరణాలు లేవు కాబట్టి డైజెషన్ అనేది మనకు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ బై నేచర్, దట్స్ హౌ డైజెషన్ ఈజ్. సో దట్ వీ కెనాట్ హెల్ప్.
ఇప్పుడు సన్ కిందకి వెళ్ళాక ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ 6:30కి తినమని అరౌండ్ ద వరల్డ్ మీరు ఇఫ్ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ ఇండియా ఎవ్రీవేర్ ద డిన్నర్ టైమ్ ఇస్ 5 to 8. 8 అయితే ఇంకా అసలు అప్పర్ లిమిట్ సో అది యునో డే లైట్ సేవింగ్స్ అంటారు. సూర్యుడు ఉన్నా కానీ అక్కడ వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేస్తారు. సో బేసికలీ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మనం ఎందుకు అవుతున్నాం అంటే మనకు ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ పోస్ట్ 8 o'clock. రైట్. సో డిన్నర్కి అండ్ స్లీప్కి ఒక 2 hours గ్యాప్ ఉంచుకోవాలి. సో అందుకని స్లీప్ చేసినప్పుడు మన బాడీ రీసెట్ అవుతుంది. సో స్లీప్కి మనం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వము, కాకపోతే స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ యాక్చువల్లీ రీసెట్స్ యువర్ బాడీ. సో ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా ఎలా రీసెట్ చేసి రిఫ్రెష్ చేస్తామో అలా స్లీప్ 7 to 8 hours స్లీప్ మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది మనకి. ఉంటుంది. అయితే ఇది కూడా నోటీస్ చేస్తాం, చాలాసార్లు స్లీప్ తక్కువ అయినప్పుడు బాడీలో బ్లోటింగ్ వచ్చినట్టు ఫీలింగ్, వెయిట్ గెయిన్ అది అంటూ ఉంటాం. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెన్. నాకు కూడా చాలాసార్లు ఐ ఫెల్ట్ ఇట్ మెనీ టైమ్స్ దట్ ఆ బ్లోటింగ్ లాంటి ఫీలింగ్ వస్తుంది. నిద్ర మొహం పఫీగా అయిపోతుంది, ఒళ్ళంతా కూడా సెటిల్డ్గా కంఫర్టబుల్గా ఉండదు. దానికి కారణం ఏంటి డాక్టర్ లక్ష్మి గారు? స్లీప్ ఈజ్ వన్ రీజన్. ఒకటి మీరు 6 to 8 hours మినిమం. I mean, I'm not saying sleep 8 hours, minimum 6 hours, 5 to 6 hours అన్న స్లీప్, నైట్ టైం స్లీప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే మీరు 10 o'clock మినిమం 10:30, 11 యూ షుడ్ బి అ బెడ్ టైం. ఇప్పుడు 12 తర్వాత పడుకుంటే మనకి 2 types ఆఫ్ స్లీప్స్ ఉంటాయి, డీప్ స్లీప్ అండ్ సూపర్ఫిషియల్ స్లీప్. ఆ డీప్ స్లీప్కి మనం మిడ్ నైట్ లోపు వెళ్తే కనుక మార్నింగ్ మీరు రిఫ్రెష్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా చెక్ చేయండి, మీరు నైట్ 12కి పడుకున్నా కానీ పడుకొని 8 hours ఆర్ ఇన్ ద మార్నింగ్ మీరు 8-9కి లేసినా కానీ ఆ రిఫ్రెష్నెస్ ఉండదు మీకు. ఎర్లీ స్లీప్ విల్ గివ్ యూ మోర్ రిఫ్రెషింగ్. సో ఆల్సో బ్లోటింగ్ అనేది ఎందుకంటే అది హైడ్రేషన్ వల్ల. హైడ్రేషన్ తక్కువ అయినప్పుడు కూడా బాడీలో బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. అంటే యు ఆర్ కన్జ్యూమింగ్ మోర్ సాల్ట్. ఆ సాల్ట్ బయటికి వెళ్ళడానికి యూ హ్యావ్ టు టేక్ మోర్ వాటర్. రైట్. సో ఇంటర్సెల్యులర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సెల్ లోపల అండ్ సెల్ బయట ఈక్వల్ వాటర్ అమౌంట్ ఉండాలి. అంటే మనం సోడియం ఎక్కువ తీసుకొని సాల్ట్ ఎక్కువ తీసుకొని వాటర్ తక్కువ తాగితే బ్లోటింగ్ అవుతుంది. అర్థమైంది. యా. సో కమింగ్ టు ద నెక్స్ట్ పిల్లర్, వాటర్, హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ నాట్ హైడ్రేటింగ్ ఇనఫ్, మన బాడీలో బ్లడ్ 80% 70% వీ హ్యావ్ లిక్విడ్. సో కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మనం ఎక్కువగా మన థాట్ వెళ్ళదు, కానీ హైడ్రేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి డిజీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. రైట్. యా. చాలా మంచి పాయింట్ చెప్పారు. హైడ్రేషన్తో పాటు సాల్ట్ కూడా చెప్పండి డాక్టర్ లక్ష్మి, బికాజ్ సాల్ట్ లేకుండా ఫుడ్ తీసుకోమని కూడా ఇప్పుడు కొత్త అడ్వైజులు వస్తున్నాయి. అంటే టేస్ట్ ద న్యాచురల్ సాల్ట్ ఇన్ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సాల్ట్ అని, వెజిటబుల్స్లో వాటిలో. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైజ్? ఎంత సాల్ట్ తీసుకోవచ్చు? తగ్గించడం బెటరా? అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్, they say that you have to take about 1500 mg of salt. That is about 3/4 of teaspoon of salt per day per person ki రిక్వైర్మెంట్ అంతే ఉంది. కాకపోతే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో బేసికలీ సాల్ట్ అనేది యూ హ్యావ్ టు నాట్ ఈట్ మోర్ దెన్ 1.5 teaspoon ఆఫ్ సాల్ట్ పర్ డే. ఎక్కువగా ఈ స్నాక్స్లో వచ్చేస్తాయి ఇప్పుడు సాల్టెడ్ స్నాక్స్. ఎస్ తెలియని, దట్స్ వై వీఆర్ సేయింగ్ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే ఎనీథింగ్ ప్యాకెట్లో నుంచి ఏదైతే వస్తుందో అందులో ఏముంటుందో మనకు తెలియదు. సో వై ఈట్ దట్? సో న్యాచురల్ స్నాక్స్ తీసుకోండి ఇంట్లో. లైక్ యువర్ క్యారెట్, dip your carrot in any sauce and eat it, or raw vegetables. కుకుంబర్తో మీరు పాస్తా చేసుకోవచ్చు. అలాంటి రెసిపీస్ చాలా ఉంటాయి, హెల్దీ రెసిపీస్, హెల్దీ స్నాక్స్. మేక్ ఎనీథింగ్ ఎట్ హోమ్. అంటే ఇంట్లో చేసినప్పుడు, సో దేర్ ఇస్ అ సేయింగ్ దట్ ఈట్ సంథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాంట్, అంటే చెట్లో నుంచి. డోంట్ ఈట్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ అ ప్లాంట్, ఇండస్ట్రియల్ ప్లాంట్. సో ఇండస్ట్రియల్ ప్లాంట్లో నుంచి ఏది వచ్చినా కానీ అందులో మనకి ఏముంటుందో తెలియదు. అడిటివ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, సాల్ట్, సోడియం ఎంత ఉందో తెలియదు, కలరెంట్స్ ఉంటాయి. ఆల్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఎంత లేబుల్స్ రాసినా మనం అన్ని చదువుకునేవి రిసర్చ్ చేయండి. అగైన్ లేబుల్స్ ఆర్ వెరీ మిస్లీడింగ్ అండి. ఇక్కడ ఒక సర్వింగ్ ఇవ్వరు వాళ్ళు. ఎన్ని సర్వింగ్స్, 3 to 4 servings అంటారు. ఒక సర్వింగ్కి అది ఇస్తారు లేబుల్. బట్ ఇఫ్ యూ టేక్ అ ప్యాకెట్ ఆఫ్ చిప్స్, దట్ సర్వింగ్ సైజ్ ఇస్ 4. లేబుల్ వచ్చేది ఒక సర్వింగ్ సైజ్ ఇస్తారు. మనం ఏమనుకుంటాం, మొత్తం ప్యాకెట్లో అంత క్యాలరీస్ వస్తున్నాయి అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ into 4 times. అమ్మో, అలా బాగా యాడప్ అయిపోతాయి. ఎస్. సో బేసికలీ ద ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ ట్రికింగ్ యూ ఇంటూ ఈటింగ్ ద కంప్లీట్ ప్యాకెట్. అది. సో మన చిప్స్ ప్యాకెట్లో ఆ క్యాలరీస్ రాసున్నవి 3 to 4 చిప్స్కి ఆ క్యాలరీస్ ఉన్నాయని.
ఇప్పుడు ఒక ఫర్బిడెన్ క్వశ్చన్ అడుగుతాను, ఎవరు అడగకూడదు, ఎవరు చెప్పకూడదు దీనికి సమాధానం, బికాజ్ ప్రపంచం అంతా దీనికి బలైంది. చెప్పండి. ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓకే. దానిలో చాలా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ ఉంటుందని చెప్తారు, బికాజ్ టు మేక్ ఇట్ సాఫ్ట్ అండ్ ఇది కరెక్ట్. అలాగే లాట్ ఆఫ్ అదర్ మైదా. సో ఎంత ఫ్రీక్వెంట్గా ఇట్స్ ఓకే టు గెట్ అవే అని అనొచ్చు, గెట్ అవే విత్ మర్డర్? ఓకే, సి అగైన్ సమ్ ఫుడ్స్ అండి, లైక్ యువర్ స్వీట్స్, డెజర్ట్స్ కానీ, మనకి ఇప్పుడు ఇట్స్ రైనింగ్ యూనో అండ్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ దట్ వన్ సమోసా, ఇట్స్ రైనింగ్ అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ దట్ బౌల్ ఆఫ్ ఇన్స్టెంట్ నూడిల్స్, సో హౌ మచ్ కెన్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ మోడరేషన్? అది ఓకే. అండ్ వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ క్రేవింగ్? సో basically during my PhD research there was a chapter on cravings. మన క్రేవింగ్స్ ఎలా వస్తాయి, ఇంకోటి ఎమోషనల్ హెల్త్ ఉన్నప్పుడు, బాగాలేనప్పుడు సమ్ పీపుల్ ట్రై టు స్టాప్ దేర్ ఎమోషన్స్ త్రూ ఫుడ్, దే కనెక్ట్ దేర్ ఎమోషన్స్ త్రూ ఫుడ్. అది ఫస్ట్ కట్ చేయాలి మనం. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు క్రేవింగ్స్ వచ్చినప్పుడు, ఏ క్రేవింగ్ వచ్చినా కానీ దర్ ఇస్ అ థియరీ ఆఫ్ 3 bites. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లాక్ ఫారెస్ట్ కానీ డార్క్ చాక్లెట్ కేక్ తినాలని ఉంది. సో దే సే దట్ వెన్ యూ టేక్ 3 bites ఆఫ్ ఎనీథింగ్ యువర్ క్రేవింగ్ ఇస్ స్టాప్. ఐస్ విచ్ వాంట్ మోర్ బట్ యువర్ స్టమక్ ఇస్ ద క్రేవింగ్ ఇస్ సాటిస్ఫైడ్. అది రికగ్నైజ్ చేయాలి మనం. Yes. So when you are emotionally in a good state, you can always stop your cravings. But again, see, monthly once, if your kid wants monthly once, or if the kid wants once in like 2 months, if they want a samosa, or if they want a noodles. I mean, see, in throughout the day, or I mean in the daily thing, if you are not putting noodles every day, for example my kid is there, I'm not giving him noodles every day for lunch, I give him very healthy food, but that when he goes to his friend's place, he wants to eat a bowl of instant noodles, I wouldn't say no, because we all are humans, right? So once in a while is fine, but not every day. నాట్ ఎవ్రీ డే, వన్స్ ఇన్ Yeah. ఆయిల్. Yeah. సో ఆ మాత్రం ఇంటెలిజెన్సెస్ పర్వాలేదంటారు. Yes, of course. బట్ of దాన్ని course. ఆఫ్సెట్ చేయడానికి బహుశా రాబోయే నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం హెల్దీగా తినడం అనేది అవసరం అంటారా? See, you went these days weddings, you have like a 1 hour of buffet weddings when you go. జిలేబీలు వేస్తారు. Yes. ఒక 4 జిలేబీలు ఈజీగా తినేయచ్చు. Yeah. బట్ దానిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఫ్రాంక్లీ చెప్పాలంటే? See, that's what. So basically, if you keep thinking about the calories whole time, మనం అంటే ప్లేట్ తీసుకున్నప్పటి నుండి నోట్లో పెట్టుకునే వరకు ఊరికే క్యాలరీస్ గురించి మాట్లాడుకుంటుంటే మన ఎమోషనల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కరెక్ట్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యూ షుడ్ ఎక్సర్సైజ్, ఇది బాగుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 30 minutes 4 times a week, దట్ ఈస్ మినిమమ్. అది సో మనకు తినాలని అన్నప్పుడు యూ షుడ్ ఆల్సో డూ అ బ్యాలెన్స్ విచ్ ఇస్ ఎక్సర్సైజ్. బ్యూటిఫుల్. So, if not exercise, do some walking, any kind of walking. At least start from 7,000 steps and do at least 10,000 steps. రైట్. Right? So, anything, if you have cravings, eat your food, but at the same time, remove it with exercise, balance it out with exercise. And also exercise is not only important just because మనం తిన్నాం కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలని అలా కాదు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు your good hormones are released. మన ఆక్సిటోసిన్స్ అని, ఎండోఫిన్స్ అని, దీస్ బ్యాలెన్స్ అవుట్ యువర్ కార్టిజాల్, అంటే మన స్ట్రెస్ హార్మోన్స్ని బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది. సో దానికోసం స్ట్రెస్ ఉండకుండా ఉండడానికి మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. చాలా బాగుంది. సో ఐ థింక్ వీ స్పోక్ అబౌట్ ఎంత ఫ్యాట్, ఎంత అంటే కార్బోహైడ్రేట్, ఎంత ప్రోటీన్, అండ్ ఎన్ని గంటలకి భోజనం చేయాలి, ఎన్ని నీళ్లు తాగాలి, 2-3 లీటర్లు పర్ డే అంటారు కదండి, నిజమేనా? అట్లీస్ట్ 3 liters of water per day. ఆ మాత్రం మినిమం ఫర్ ఫుల్ అడల్ట్. Yes. అలాగే ఫ్రూట్స్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఫైబర్ ఎలా తీసుకోవాలి చెప్పారు. ఇప్పుడు విల్ కమ్ టు అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చియా సీడ్స్ అని కొన్ని ఫుడ్స్కి విపరీతమైన ఆరా వచ్చేసింది, జస్ట్ లైక్ మిల్లెట్స్ రెవల్యూషన్ లాగా వచ్చింది. ఈ చియా సీడ్స్ అనేది వాట్ డస్ ఇట్ డూ? నిజంగా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి అబ్జర్వ్ అవుతాయా? ఎంతకాలం తీసుకుంటే దాని ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది? See, chia seeds అనేవి it contains high fiber అండి. ఓకే, అండ్ ఆల్సో అందులో omega-3 fatty acids ఎక్కువగా ఉంటాయి. సో ఎనీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ అ హార్ట్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ పేషెంట్స్ హూ కమ్ టు మీ, సో ఐ టెల్ దెమ్ టు కన్జ్యూమ్ అట్లీస్ట్ 1.5 teaspoon ఆఫ్ చియా సీడ్స్, బికాస్ అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకోటి omega-3 fatty acids కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ సప్లిమెంట్, సో మనం మీ డైలీ ఫిష్ కన్జ్యూమ్ చేయం కదండి. అవును. సో omega-3 fatty acids అనేది బాడీకి ఎసెన్షియల్. సో ఆ ఎసెన్షియల్ది రోజు మనం ఫిష్ తినలేము కాబట్టి ఎదర్ యూ కెన్ టేక్ 2 walnuts
or you can take 1.5 teaspoon of chia seeds, or you can also have 1 teaspoon of flaxseed powder in your buttermilk. ఓహో, సో దానికోసం ఉపయోగపడుతుంది. Yeah. బట్ వాట్ అబౌట్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంటారు కదా? యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లెట్ మీ టెల్ యూ ఇన్ డీటెయిల్. ఎనీథింగ్ విచ్ ఈస్ కలర్డ్ అండి. ఇప్పుడు మనము టమాటోస్ తీసుకుంటాం, వాటర్ మిలన్ తీసుకుంటాం, అందులో లైకోపిన్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ న్యూట్రిసూటికల్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎనీ ఫుడ్ దట్ యూ ఈట్, ఇప్పుడు మనం ఆక్సిడైజ్డ్ రోడ్ మీద మిర్చి బజ్జీ తింటాం మనం, అది వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు. సో అందులో కొంచెం ఆక్సిడేషన్ ఉంటుంది, ఆక్సిడేషన్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది ఇట్ హ్యాస్ టు బి O2 ఆల్వేస్. సో ఆక్సిజన్ అనేది O2 ఉండకుండా నేసెంట్ ఆక్సిజన్ OO అయినప్పుడు అది క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్స్ అవుతుంది, సింగిల్ ఆక్సిజన్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తిన్నప్పుడు ఆ నేసెంట్ ఆక్సిజన్ని పట్టేసుకొని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. ఓహో, అది విషయం. ఎస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎనీథింగ్ విచ్ ఇస్ కలర్డ్. మీరు రెడ్ గ్రేప్స్ తీసుకోండి, అందులో రెస్వెరట్రాల్ ఉంటుంది. మన బీటా సైనిన్ ఉంటుంది, పర్పుల్ కలర్. ఎనీథింగ్ విచ్ ఇస్ కలర్డ్, దట్స్ వై వి సే ఈట్ పిగ్మెంటెడ్ ఫుడ్. ఆరెంజ్ తీసుకోండి, xanthophyls. ఇప్పుడు మన క్యారెట్ తీసుకోండి, అందులో కూడా రెటినాల్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో అందుకని మేము ఏమంటామంటే కలర్ఫుల్ ఫుడ్ తీసుకోండి ఇన్ యువర్ బౌల్. స్పినచ్ ఇస్ వెరీ గుడ్. Spinach is also very good. It contains vitamin A, calcium, and it has very good amount of fiber. ఎందుకంత మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎంఫసైజ్ చేస్తాం? వై ఇస్ ఇట్ బెటర్ దెన్ రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్? మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటున్నాము, బట్ దెన్ ఫ్యూ రీసెర్చ్ పేపర్స్ హ్యావ్ సెడ్ దట్ యూ షుడ్ యూజ్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో ఈజ్ నాట్ బ్లీచ్డ్. సో వెన్ ఇట్స్ నాట్ బ్లీచ్డ్ దెర్ ఈస్ మోర్ సాచురేషన్. సో ఓన్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడిన వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో దట్స్ వాట్ వీఆర్ సీయింగ్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ మోడరేషన్, అంటే అప్పుడప్పుడు బ్లీచ్డ్ ఆయిల్స్, అప్పుడప్పుడు యు ఆర్ డూయింగ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, దెన్ ద కొలెస్ట్రాల్ ఈజ్ రెగ్యులేటింగ్ వెల్. సో దానివల్ల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని మనం ఎంఫసైజ్ చేయాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇస్ గుడ్, ఎందుకంటే మనం తక్కువ టెంపరేచర్లో ఇట్స్ ప్రెస్సింగ్ ద ఆయిల్ సీడ్స్. సో తక్కువ టెంపరేచర్లో ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ ఆక్సిడైజ్ అవ్వదు. సో అది. సో దాన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ బదులు, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఆలివ్ ఆయిల్. ఫస్ట్ ప్రెస్ చేసిన ఆలివ్ ఆయిల్ మీకు గ్రీన్ కలర్గా ఉంటుంది. సో దాట్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ omega-3, మోనో అన్సాచురేషన్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పోగా వర్జిన్ ఆయిల్ ఉంటుంది, అది కొంచెం బ్రౌన్గా ఉంటుంది. నెక్స్ట్ ఈస్ పోమేస్ ఆయిల్, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ బ్లీచ్డ్. సో దిర్ ఇస్ మోర్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. యువర్ omega-3s ఆర్ యువర్ omega-6s ఆర్ మోర్. అది దానివల్ల ఐ థింక్. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా కొంచెం ఆయిల్ వాడితే కూడా మనకి ఎంతో ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనం మామూలుగా కూరల్లో వేసే ఆయిల్స్, ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్లో వీటన్నిటిలో కూడా వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్కువ ఆయిల్ వాడాల్సి వస్తుంది, రైట్? సో అండ్ ఆబ్వియస్లీ ఆయిల్ క్వశ్చన్ మనం కంటిన్యూ చేస్తూ, ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా రకరకాల గ్రౌండ్ నట్ ఆయిల్, వీటిల్లో సెసమీ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా కుకింగ్కి వాడుతున్నారు ఇప్పుడు, వైడ్ రేంజ్. సో టాప్ 3 ఆయిల్స్ ఏమిటి ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఇది చాలా మంది క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు నన్ను. ఇది ఏంటంటే ఆయిల్స్లో ఒకటి ఉంటుందండి, ప్రతి ఆయిల్కి ఒకటి దే సంథింగ్ కాల్డ్ ఏ స్మోకింగ్ పాయింట్. సో స్మోకింగ్ పాయింట్ అనేది ఎక్కువ దేనికి ఉంటుందో అది మనం ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు. మన అన్ని ఆయిల్స్లో కంటే స్మోకింగ్ పాయింట్ పీనట్ ఆయిల్కి ఎక్కువ ఉంటుంది. సో పీనట్ ఆయిల్ అనేది మనం ఫ్రైయింగ్కి వాడుకోవచ్చు, కానీ స్మెల్ దానిలోనే ఉంటుంది ఎక్కువ. ఎస్, బట్ దాని స్మోకింగ్ పాయింట్ హై ఉంది కాబట్టి అది ఎంత టెంపరేచర్ మన ఇండియన్ కుకింగ్కి హై టెంపరేచర్ పెట్టినా కానీ అది ఆక్సిడైజ్ అవ్వదు. సో యూ హ్యావ్ టు సీ దట్ ద ఆయిల్ దట్ యూర్ యూజింగ్ షుడ్ నాట్ బి ఆక్సిడైజ్డ్. గ్రేట్. సో దట్ ఈస్ ద బెంచ్ మార్క్. సో మనం అది చూసుకొని తినాలి. ఇప్పుడు అందరు ఆలివ్ ఆయిల్ వాడండి అంటారు, బట్ ఆలివ్ ఆయిల్ ఇండియన్ కుకింగ్కి ఇట్స్ నాట్ గుడ్ బికాస్ ద స్మోకింగ్ పాయింట్ ఇస్ వెరీ వెరీ లో. సో ఇటాలియన్ కుకింగ్కి దానికి మైల్డ్ సాటేయింగ్కి దానికి మాత్రం వాడతారు, సాటేయింగ్ లేదు రాగా వాడతారు. 1 teaspoon ఆఫ్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ యువర్ సాలెడ్. లేకపోతే 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ 1 teaspoon ఆఫ్ వెనిగర్ మనం షేక్ చేసేసి సాలెడ్ మీద వేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో గుడ్. పోమేస్ ఆయిల్ అనేది స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. దాట్ యూ కెన్ యూస్ ఫర్ ఇండియన్ కుకింగ్. అంటే అది లైటర్ ఆలివ్ ఆయిల్ దాట్ యూ కెన్ యూస్. కోకోనట్ ఆయిల్ వాడచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? సో ఇఫ్ యూర్ ఇన్ ద నార్త్, మోస్ట్లీ పీపుల్ యూజ్ మస్టర్డ్ ఆయిల్ దేర్ మోర్ బికాస్ దే బాడీ రిక్వైర్ మోర్ హీట్ బికాస్ టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో లోకల్గా మనకి ఏది అవైలబుల్
previously ancestors what they have been using, that we can use. రైస్ బ్రాన్ ఆయిల్ చాలా మంచిదంటారు, ఇస్ ఇట్ రైట్? See, again, we just spoke about this. Each oil lo, there is a ratio of unsaturated olive fatty acids. Okay, ఆ unsaturated fatty acids ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్న అన్సాచురేషన్ మనకి సన్ఫ్లవర్ ఆయిల్లో ఉండదు, కొన్ని మిస్సింగ్ ఉంటాయి. సో మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటే యూ కెన్ యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ డిఫరెంట్ వీక్. కరెక్ట్. యా, సో balance it out. It is no more than what kind of oil we are using. For me, what it matters is how much you are using. అది కరెక్టే, అది మీరు అనేది రైటే. అంటే టిపికల్గా మనం ఒక యావరేజ్ ఇంట్లో చూస్తే, ఒక తెలుగింట్లో ఒక పప్పు, దానిలో తాలింపు, కొంతమంది నేతి తాలింపు పెడతారు, కొంతమంది నూనెతోనే పెడతారు. అలాగే ఒక వేపుడు ఉంటుంది, ఏదో ఒక వేపుడు కూర ఉంటుంది, ఇంకొకటి కొంచెం గ్రేవీ కూర ఉంటుంది, ఒక పచ్చడి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే దేనికి ఏ ఆయిల్ వాడాలనే ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి 2-3 ఆయిల్స్ని కాంబినేషన్గా వాడితే బెటర్ అని. కాంబినేషన్ అంటే డోంట్ మిక్స్ ఇట్, అంటే అదే విడివిడిగానే 15 days ఒకటి వాడితే 15 days ఇంకొకటి అలాగంటున్నారు. అలా అంటున్నారు. అది ఆల్టర్నేట్ చేసుకుంటూ పోతే మంచిది అంటున్నారు. ఎస్, మనకి బాడీలో రిక్వైర్డ్ అన్సాచురేషన్ అంతా వస్తుంది, గుడ్ అన్సాచురేషన్ వస్తుంది మన బాడీలో. రైట్. చాలా ఐ థింక్ వెరీ వెరీ యూస్ఫుల్ బేసిక్స్ తెలుసుకున్నాం ఇవాళ డాక్టర్ లక్ష్మి గారు. సో ఫైనలీ మీరు చెప్పే ఈ ఫండమెంటల్స్, నేను సపోజ్ నా డయట్ని రీఎంజినియర్ చేయాలి, కంప్లీట్గా రీడిజైన్ చేసుకుందామని నేను డిసైడ్ ఇవాళ నుంచి ఐ వాంట్ టు బీ ఎ హెల్దియర్ వర్జన్ ఆఫ్ మీ అని అనుకుంటే నేను తక్షణం చేయవలసింది ఏంటి చెప్పండి? వాట్ షుడ్ ఐ ఎగ్జామిన్? So for example, a healthy individual, let me consider you don't have any diseases, you're healthy, your blood work is also fine. Yes. So first what we see is in your blood work what is going wrong, vitamin deficiencies emanna unnaya, so adanta chudali. So of course let's consider you're healthy. First thing you have to do is have a very good breakfast, protein breakfast. And లేచిన వెంటనే one thing I want to emphasize for our Telugu people is not to have your coffee and tea the first thing in the morning. అయితే నేను ఇప్పటి నుంచి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. సో బికాజ్ అది ఫన్, అది దట్స్ అ వేకప్ యాక్చువల్లీ. వేకప్ మెడిసిన్ అంటారు కదా కాఫీ అన్నది. సో మన బాడీలో ఏమవుతుందంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఆ ఆర్ఎం స్లీప్ అనేది, డీప్ స్లీప్ అనేది మనకి 12 తర్వాత వచ్చింది అనుకోండి, వీ కాంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మనం బాడీలో మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది, సో ఎర్లీ మార్నింగ్ కూడా. దాన్ని మనం స్టాప్ చేయడానికి వీ టేక్ ది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్, అంటే మన కాఫీ కానీ టీ కానీ ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్ని. బట్ దెన్ అగైన్ మార్నింగ్ లేసినప్పుడు స్టమక్ pH యాసిడిక్ ఉంటుంది. అవును, కరెక్ట్, మీరు ఒప్పుకుంటారా? ఎంప్టీ స్టమక్ కాబట్టి యాసిడిక్ ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ యూ హ్యావ్ అట్లీస్ట్ 3 to 4 సోక్డ్ ఆల్మండ్స్, అవి పీల్ చేసి, ఓకే, అండ్ తర్వాత ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోండి. మీకు కాన్స్టిపేషన్ కానీ డైజెషన్ ఇష్యూస్ ఉంటే జీరా వాటర్ తీసుకోవచ్చు, సోక్ జీరా వాటర్. ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ ఇష్యూ యూ కెన్ యాడ్ లిటిల్ సిన్నమన్ పౌడర్, దాచిన చెక్క పౌడర్ కొంచెం వేసి తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్ సోక్డ్ చియా సీడ్స్ వాటర్ తీసుకోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఒకటి తీసుకోండి ఆల్మండ్స్ తీసుకున్నాక. దెన్ ఈట్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. రైట్. అప్పుడు తర్వాత మీరు టీ కాఫీ తీసుకోండి. అది అని అంటారు. యా, సో తీసుకోవద్దు అని అనట్లేదు. డోంట్ మేక్ యువర్ యాసిడిక్ స్టమక్లో యాసిడిక్ ఎన్విరాన్మెంట్ అనేది తక్కువ ఉండాలి. బాడీ ఆల్కలైన్ ఉంటే డిజీజెస్ రావు. అది యాసిడిక్ అనేది ఉన్నప్పుడు మోర్ డిజీజెస్ వస్తాయి. అవును, కాబట్టి ఆల్కలైన్ ఫుడ్స్ కూడా ఎక్కువ మనకి సబ్స్టిట్యూట్ చేయాలంటారు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలోన్ మీరు తాగితే మీ బాడీ విల్ బి ఆల్కలైన్. బట్ ఆల్కలైన్ వాటర్ విడిగా అమ్ముతున్నారు ఇప్పుడు. సి అగైన్ దట్ ఈస్ అగైన్ అ మిత్. సో బేసికలీ ఫర్ మీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్కలైన్ వాటరే తాగండి అని నేను అనట్లేదు. మీ బాడీకి సఫిషియెంట్గా 3 to 4 లీటర్స్ మీరు తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. ఆల్కలైన్ అయిపోతుంది బాడీ ఆటోమేటికల్లీ. ఎస్, అండ్ ఈట్ యువర్ సాలడ్స్, ఈట్ యువర్ ప్రోబయోటిక్స్. మీరు మజ్జిగ తాగండి, యునో ఆల్ దట్, యునో యూ కెన్ ఈట్ యువర్ ఫ్రూట్స్. ఆల్ దట్ విల్ మేక్ యువర్ బాడీ కంప్లీట్లీ ఆల్కలైన్. అంటే బాడీ హ్యాస్ అ నేచర్ టు అబ్జార్బ్ వాట్ ఇట్ నీడ్స్ అండ్ రిమూవ్ వాట్ ఇట్ డజంట్. సో కిడ్నీస్ ఉన్నాయి, ఇప్పుడు మనం డీటాక్స్ అంటాం, డీటాక్స్ డైట్ అంటాం, విచ్ ఈస్ అ మిత్. డీటాక్స్ అనేది మన బాడీలో ఆల్రెడీ లివర్ ఉంది, డీటాక్స్ చేస్తుంది. కిడ్నీస్ ఉన్నాయి, డీటాక్స్ చేస్తాయి. యూ హ్యావ్ టు గివ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఫర్ ద బాడీ, అంతే. అంతకంటే ఏం చేయలేము మన డీటాక్స్. నో. సో బేసికలీ అది గాడ్ మేడ్ అస్ సచ్ అ వే దట్ వీ ఆల్రెడీ హ్యావ్ ఆర్గన్స్ విచ్ డీటాక్స్ చేస్తాయి. సో బాడీకి సరైన మోతాదులో సరైన ఫుడ్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ హ్యావ్ ఎన్ ఎర్లీ డిన్నర్. రైట్. ఎర్లీ డిన్నర్ తీసుకోండి. పడుకునేటప్పుడు హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ విత్ 1 teaspoon ఆఫ్ ఫ్లాక్సీడ్ పౌడర్.
ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇది మీరు రెండు మూడు సార్లు ఎంఫసైజ్ చేశారు కాబట్టి తప్పకుండా ఐ థింక్ అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హార్ట్ హెల్త్ బాగుంటుంది. ఎల్డిఎల్ ని కొంత రివర్స్ చేస్తుందండి. Yes. తప్పకుండా ఒమేగా 3 డెఫినెట్లీ HDL పెరుగుతుంది, LDL తగ్గిస్తుంది. యా, అండ్ ఇట్స్ అ నార్మల్ ఫుడ్. మజ్జిగ తాగడం ఇట్స్ అన్ ఈజీ థింగ్. సో కొంచెం ఫ్లాక్స్ తీసుకొని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. బయట పెడితే ఆక్సిడైజ్ అవుతుంది. అవును. ఒక 1 టీ స్పూన్ కలిపేసుకొని తాగేసేయండి. అండ్ ఆల్సో వెన్ యూఆర్ హంగ్రీ, డోంట్ గ్రాబ్ యువర్ సమోసా ఫస్ట్. టేక్ వాటర్, 1 to 2 glasses ఆఫ్ వాటర్ తీసుకొని, అది ఆకలా దాహమా అర్థం చేసుకొని యూ హ్యావ్ టు దెన్ ఈట్ అండ్ ఈట్ ఆన్ టైమ్. రైట్. సో చాలా బ్యాలెన్స్డ్గా మన ఫుడ్ ఫిలాసఫీ ఎలా ఉండాలని చెప్పారు. Yeah. ఫుడ్ యాక్చువల్లీ సెలబ్రేషన్గా ఒక జాయ్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో లైఫ్లా ఉండాలి. అలాంటిది మనం ఈదర్ ఓవర్ కాన్షియస్ అయిపోయి లేదు ఓవర్ ఇంటెలిజెంట్ అయిపోయి దాన్ని అనవసరంగా వీఆర్ మెస్సింగ్ విత్ ఇట్. Definitely, it's just for enjoyment. See, food is a form of life. Food is life for somebody. So indulge. It's okay to indulge, but do in moderation. Also exercise. Also be happy. Don't just say, for some people it's a fear. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే ఫుడ్ని చూడగానే అరే తినగానే నేను లావ్ అయిపోతాను. అది. So don't have that fear. Try putting some form of exercise. If you like swimming కెళ్ళండి. If you like dancing, do dancing. yoga, మెడిటేషన్, ప్రాణాయామం. మీరు తక్కువ తిన్నా కానీ అలా ఫియర్ పెట్టుకొని తినకుండా ఉండే వాళ్ళు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వని కొన్ని క్లయింట్స్ చూస్తుంటాం మనం. ఎందుకంటే అది స్ట్రెస్, కార్టిజోల్ వల్ల. కార్టిజోల్ ఎక్కువ ఉంటే స్ట్రెస్, వెయిట్ వస్తుంది కదండి బాగా. ఎస్, మీరు 1000 క్యాలరీ డైట్ తిన్నా కానీ మీరు తగ్గరు. ఎందుకంటే కార్టిజోల్ బాగా ఎక్కువగా ఉంటుంది బాడీలో. ఇది చాలా వైటల్ పాయింట్. ఎస్. సో బేసికలీ లాస్ట్ వచ్చేది స్ట్రెస్ అనేది మనం చాలా తగ్గించుకుంటే ఆల్ ద హార్మోన్స్ విల్ బి బ్యాలెన్స్డ్. అద్భుతంగా చెప్పారు డాక్టర్ లక్ష్మి గారు. ఇవాళ మీ రాకతోటి ఐ థింక్ చాలామందికి ఒక రీఅష్యూరెన్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత ఇచ్చారు. మళ్ళీ మీరు రావాలి అండ్ అనేక టాపిక్స్ పై మాట్లాడాలి. డయాబెటిక్స్, అలాగే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్, అలాగే ఏజ్ని బట్టి ఎలాంటి డైట్స్ ఉండాలి, ఇంకా కన్వాలెసెన్స్ అంటే రికవర్ అవుతున్న వాళ్ళు సర్జరీ తర్వాత ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, వీటి గురించి కూడా వుడ్ లవ్ టు డూ అ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ విత్ యూ. Definitely. And most diseases are manageable, reversible, only if you follow good lifestyle andi. So that's what we do at Your Life also. It's a wellness company where we say that, live well, eat well and be well. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి లైఫ్లో ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Thank you.